ఈరోజు కరోనా కాలంలో మనం న్యాచురోపతి, యోగా న్యాచురోపతి సంబంధించిన మెలకువలు, దానివల్ల ఇలాంటి వైరస్ని, అంటువ్యాధుల్ని ఎలా నివారించవచ్చు అన్న విషయమై మనకి న్యాచురోపతి అనేటప్పటికీ చాలామంది అన్క్వాలిఫైడ్ క్వాక్స్ అని ఎలా అంటారో అలాగే దీంట్లో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలా కాకుండా మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే క్వాలిఫైడ్. ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఒక్కచోట మాత్రమే మనకి న్యాచురోపతికి సంబంధించిన హాస్పిటల్, వైద్యశాల, తర్వాత దానికి సంబంధించిన వైద్య కళాశాల ఉన్నాయి. అందులో క్వాలిఫైడ్ డాక్టర్స్ తక్కువ మంది వస్తారు. అలాగా మన ఊళ్ళో ఈరోజు ఆయన కూడా పిలుచున్నాం. నిజానికి సంహిత డాక్టర్ గారు, వరప్రసాద్ గారు మనందరికీ తెలుసు వారు. అలాగే వీరు హైదరాబాదు డాక్టర్ వాసిరెడ్డి విజయ్ కుమార్ గారు. ఈరోజు మనం న్యాచురోపతి డాక్టర్ గారిని ఆహ్వానించున్నాం. వారు హైదరాబాద్లో యోగా న్యాచురోపతి డాక్టర్ గారు, అలాగే ఎంటర్ప్రెన్యూర్ గాను కూడా లబ్ధ ప్రతిష్ఠలు. ఇప్పుడు విషయానికి వచ్చేటప్పటికి మనకు తెలుసు కదా, ముందు వివరాలు తెలుసుకోవడం, ఆ తర్వాత విషయంలోకి వెళ్ళడం. డాక్టర్ గారితో మాట్లాడుకునే ముందు ఇప్పుడు విషయం ఏంటంటే, కరోనాకు సంబంధించి మనం చూస్తుంటే రోజు 50 నుంచి 80 వేలు పెడుతున్నాయి మన టైం ప్రకారం. మధ్యాహ్నం 3 దగ్గర నుంచి మన్నాడు మధ్యాహ్నం 3 వరకు మనం లెక్కేసుకుంటున్నాం. ఈవేళ పరిస్థితి ఎలా ఉందంటే, వరల్డ్ వైడ్ 90,000 కేసులు దాటాయి, కొత్త కేసులు. అలాగే అమెరికాలో కూడా రోజు ఇంచుమించు 6,000కి తక్కువ కాకుండా మరణాలు ఉంటుంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 12,000 అయ్యాయి. అమెరికాలో కూడా అలాగే పెరుగుదల కూడా 4,000, 2,000 అలా పెరిగిపోతుంది. అంటే ఇది చాలా ఉధృతంగా ఉంది దీనికి అని చెప్పుకోవడం కోసం ఇది. అదే కాదు, ఇవాళ ఇలా జరుగుతుంటే కానీ చాలా వింతలన్నీ జరుగుతున్నాయి. వింతలు ఇవాళ కొన్ని ముచ్చటించుకుందాం. ట్రంప్ గారు మనకు తెలుసు, అన్ని రకరకాల నిర్ణయాలు, రకరకాల వింతలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వారు చేసిన పనుల్లో ఒక ముఖ్యమైన విషయం మీ దగ్గరికి తీసుకొస్తే, వారు కోపం వచ్చి చైనాకి అనుకూలంగా ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సరిగ్గా పనిచేయట్లేదు, నేను నిధులు ఆపేశారు. అది సరే, అది కొంచెం ఒక రకంగా పని దారిలో పెట్టడానికో ఏదో అని అనుకోవచ్చు. ఇప్పుడు వారు చేసిన పని ఏంటంటే, అమెరికాలో WWE అని ఉంది, ఉమెన్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ అని, వరల్డ్ ఉమెన్ ఎంటర్టైన్మెంట్ అని. ఇది పెద్ద బెట్టింగ్ వ్యవహారం అనమాట. మన గుర్ర పందాలని వారు చూసారా, రేస్ కోర్సులని, అలాంటి చాలా పెద్ద బెట్టింగులతో నడిచి వ్యవస్థ ఇది. ఇది ట్రంప్ గారి మిత్రుడిది ఈ వ్యవస్థ, ఈ ఆర్గనైజేషను. దీన్ని ఇవాళ ట్రంప్ గారు ఎసెన్షియల్ వ్యవహారం కింద పెట్టాడు. అంటే నిత్యావసర వస్తువులు, చాలా ముఖ్యమైన మందులు, ఇవన్నీ ఎలాగో ఇది కూడా అంత ఎసెన్షియల్ అని పెట్టి దీనికి పర్మిషన్ ఇచ్చారు అమెరికాలో. ఇప్పుడు అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి, అమెరికాలో ఆలోచన లేకపోతే అమెరికాలో ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయనడానికి పక్తు వ్యాపారం కాకపోతే చూడండి. ఇప్పుడు జనానికి కావాల్సింది అదా, ఇది ఇలాంటివి నడుస్తున్నాయి. ఇది ఎలా ఉంటే మనం మొన్నే చెప్పుకున్నట్టుగా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అన్నట్టుగా వారి కుమార్తె ఇవాంక మొదట ఆయనతో పాటు పిలుపులు ఇచ్చింది. అందరూ లాక్డౌన్ తర్వాత ఇళ్లలో బందీ అయి ఉండాలి, సహకరించాలి, అది ఇదని చెప్పిన ఇప్పుడు ఆవిడ హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది అమెరికా. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చూస్తే అలా ఉన్నారు, వారి కుమార్తె హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ హాయిగా చట్టాపట్టాలు వేసుకుని, పైగా ఎక్కడెక్కడో కాదు, ఈ కేసులు అధికంగా ఉన్న న్యూజెర్సీలోనే ఆవిడ హాలిడే ట్రిప్పులు చేస్తుంటే చూసేవాడు అందరికీ అవాక్ అయిపోయి అసలు ఏంటిది వ్యవస్థ అని జనమేమో పక్కన బెంబేలెత్తిపోతున్నారు. ఒక రకంగా మనతో చెప్పాలంటే మనకంట అమెరికా వాసుల్లో బెంబేలెత్తితనం ఎక్కువ, మనమే రైట్ నన్ను అడుగుతాను. అలాంటి పరిస్థితుల్లో వారు అది చేస్తున్నారు. ఇది అమెరికాలో ఇలా సాగుతుంటే, ఇంకో పక్కన ఇప్పుడు అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ బార్బర్ షాపులు, మనకులాగే అక్కడ కూడా బార్బర్ షాపులు కొంచెం సాఫిస్టికేటెడ్గా ఉన్నాయి. అక్కడ బార్బర్ షాపుల్లో కూడా ఇప్పుడున్న కేసులు, వెలుగులోకి వచ్చిన కేసుల్లో దాదాపు 50% బార్బర్ షాపుల నుంచి ఆడామగా తేడా లేకుండా వస్తున్నాయి అని చెప్పి ఏంటంటే, అక్కడ బార్బర్ షాపుల్లో అక్కడ వాడి తువ్వాలు వాడు తుడుచుకుంటాట, వచ్చిన పేషెంట్కి కూడా అదే పేషెంట్ కస్టమర్కి కూడా 5-6 సార్లు అదే తువ్వాలతో తుడుస్తాడు. ఇప్పుడు వచ్చిన కేసుల్లో 50% కేసులు కేవలం బార్బర్ షాపుల ద్వారానే వచ్చి అంటున్నారు. అందుచేత మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, రేపు కరోనా తగ్గిపోయినా సరే కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని గుర్తించిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపు ఏంటంటే, రేపు కరోనా తగ్గిన తర్వాత కూడా ప్రపంచంలో ఎక్కడైనా సరే బార్బర్ షాపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఒకరికి వాడిన వస్తువులు ఇంకొకరికి వాడకుండా చూసుకోండి, లేకపోతే మీ సొంత కిట్స్ ఏర్పాటు చేసుకోండి. మన ఊళ్ళో కూడా మనకి కూడా అలవాటు ఉంది, ఎయిడ్స్ HIV వచ్చిన తర్వాత చాలామంది సొంత కిట్స్ పట్టుకెళ్ళడం, అది మంచిదే. అది నాకే కాకుండా మా నాన్నగారికి కూడా 1988, 89లోనే సొంత కిట్ ఒకటి కొని ఇచ్చాను. ఎందుకంటే పల్లెటూరులో ఉంటారు కదా, తెలియదు కదా అని చెప్పి. అలాగా సొంత కిట్స్ పెట్టుకోవడం అనేది వచ్చింది. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలిపించింది. ఈ కిట్స్, అలాగే మీ మీకు కప్పి వస్త్రాలు, మీ తువ్వాళ్ళు, మీ తుడుచుకునేవి ఇవన్నీ కూడా మీరే పట్టుకెళ్ళండి ఒకరిది. ఎందుకంటే ఆరోగ్యం గురించి ఇది చాలా ముఖ్యమైన వ్యాలిడ్ పాయింట్. ఇది కూడా
ఇది కూడా. లేకపోతే దీనికి కూడా ఏమైనా డిస్పోజబుల్ ఏమైనా వస్తే అలాంటి డిస్పోజబుల్ వాడుకునే అవి కూడా వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే కరోనా ముందు కరోనా తర్వాత ప్రపంచాన్ని చెప్పుకుంటున్నాం కదా, అలా రావచ్చు ఇలాంటివి. ఇది ఒకటి. అమెరికా వరకు విషయానికి వస్తే ఇవి వింతల విశేషాలు. ఇక ఇండియాకి వస్తే ఇండియాలో ఇవాళ పరిస్థితి ఏంటంటే అక్కడ అమెరికాలో షాపింగ్లు వ్యవహారాలు ఎలా ఉన్నాయో చెప్పుకున్నాం కదా. ఇండియాలో ఇవాళ ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత మొట్టమొదటి ప్రతి వాళ్ళు లాక్డౌన్ పెట్టాక షాపులకి కొంచెం రిలాక్సేషన్ ఇస్తే ఏం కొన్నారా అని దానికి సర్వే చేయిస్తే ఒక సర్వేలో ఈ మాల్స్ వాటిల్లో ఫస్ట్ అందరూ మెడిసిన్స్ కొన్నారు, ఫుడ్ ఐటమ్స్ కొన్నారు, తర్వాత నిత్యావసర వస్తువులు ఇవన్నీ కొనుక్కున్నారు ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన గేమ్స్, పజిల్స్కి సంబంధించినవి ఇలాంటివి ఇవి కొన్నారు. ఇక థర్డ్ వీక్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది ఏంటయ్యా అంటే ముఖ్యంగా ప్రధానంగా జరిగింది బెంగళూరు, పూణే, బొంబాయి ఇలాంటి చోట్ల బాగా ఏం కొంటున్నారా అంటే కండోమ్స్ కొంటున్నారు. కండోమ్స్ తర్వాత ఏంటంటే ఈ ఇంట్లోనే చేసుకుని పర్సనల్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు అనమాట. దాన్ని ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్లని ఆ టెస్టులు చేసి కిట్ ఒకటి ఉంటుంది, ఆ కిట్లు కొనుక్కుంటున్నారు. అది ఒకటి. ఇంకా హైదరాబాద్లో ఏం కొంటున్నారంటే వీటితో పాటు కండోమ్స్ కిట్లతో పాటు హైదరాబాద్లో బాగా ఎక్కువగా ఉందంటే ఐపిల్స్ అమ్మకాలు హైదరాబాద్లో చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అనేది ఒక సర్వేలో తేలింది. ఐపిల్స్ అంటే అదొక కాంట్రాసెప్టివ్ మాత్రలు అంటారు కదా. అంటే ఐపిల్ అనేది బహుశా నేను అనుకోవడం ఏంటంటే తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అదే ఆ తర్వాత దాంపత్యం తర్వాత కూడా వేసుకుంటే అది ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధిస్తుంది. అంటే జనాలు ఓ పక్క భయపడుతుందే ఏ పనిలో ఉన్నారో ఊరికే. ఇది చిన్న విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో తేలిన సత్యాలు ఇవి. సరే, ఇది నడుస్తుంది వ్యవస్థ ఇది. ఇక ఈ షాపులు వ్యవహారాలు ఇవన్నీ ఎలా ఉంటే మన ఊళ్ళో మన దేశంలో ఏం జరిగిందంటే నిన్న ఇప్పుడు మన దేవగౌడ గారు ఉన్నారు కదా, మాజీ ప్రధాని. ఆ దేవగౌడ గారు అలాగే బెంగళూరులో వారి మనవడి వివాహం. ఆ దేవగౌడ గారి అబ్బాయి కుమారస్వామి గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఈ పెళ్ళికొడుకు కూడా నిఖిల్ అని సినిమా హీరో. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు, ఓడిపోయి సుమలత అనే మరో నటి మీద ఓడిపోయాడు. ఈ అబ్బాయి పెళ్ళి చాలా సింపుల్గా ఎవరు లేకుండానే చాలా చక్కగా చేశారు. అయితే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఆ ఏరియాలో విపరీతంగా జనం అది గుమిగూడిపోయారని, ఇవాళ అక్కడ సామాజిక దూరాలు అవి పాటించలేదని. న్యాచురల్ అనుకోండి, అవన్నీ చిన్న పెళ్లిలో 10 మంది వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఆ సామాజిక దూరం పాటించలేదు, అవన్నీ వ్యవహారాలు అవన్నీ మళ్ళీ రాజకీయంగా వెళ్తాయి, అవన్నీ వేరే సంగతి. కానీ మొత్తం మీద దేవగౌడ గారు వారి మనవడి వివాహం చాలా సింపుల్గా అంగరంగ వైభవం కాకుండా చాలా జాగ్రత్తగా చేశాడు. అది ఒకటి మనకి తెలుసు. అంటే ఏంటంటే ముందైనా సరే పెళ్ళిళ్ళు అవి ఎలా జరగాలి కరోనా తర్వాత దగ్గర రోజుల్లో. కానీ మనకి చెప్పారు కదా, 10 మంది నుంచి 20 మంది వరకు అనుమతిస్తారు, కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలి వివాహ శుభకార్యాలకి అని చెప్పారు. అది కదా, ఇది ఈ విషయం వరకు వస్తే. ఇక మనం ఈ వీటి గురించి ఇంకా వీటి వరకు వెళ్తే మనం ట్రంప్ గారిని ఇందాక చెప్పుకున్నాం కదండి. ట్రంప్ గారు వ్యవహార శైలికి 5 దేశాల్లో ఫిన్లాండ్, తర్వాత న్యూజిలాండ్, డెన్మార్క్ ఇలాంటి దేశాల్లో అన్ని మహిళా ప్రైమ్స్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్స్ అవనండి, నేతలు అవనండి, ఛాన్సలర్స్ అవనండి, వాళ్ళందరూ. ఈ మహిళా ప్రైమ్ మినిస్టర్స్ ఉన్న 5 దేశాల్లో కూడా చాలా చక్కగా ఉంది, కంట్రోల్ చేస్తున్నారు. చాలా మరణాలు కూడా వేలలోపు చక్కగా ఉన్నాయి అని చెప్పి అందులో న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇలాంటి దేశాలన్నింటిలోనూ. ట్రంప్ గారి దేశంలో మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి అని చెప్పి అది ఒక కంపారిటివ్ దీని కింద అది ఒకటి వచ్చింది. అంటే మహిళలు చాలా ఉత్తమోత్తమంగా చేస్తున్నారు. అలాగే ఈ కేసుల విషయంలో కూడా మహిళలు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఎఫెక్ట్ అయ్యడం మనం చూస్తున్నాం. అంటే ఉత్తమోత్తమైన పరిపాలన చేయడంలో మరియు మహిళలు కూడా తక్కువ తీసిపోరని చెప్పడం కోసం అదొక కంపారిజన్ జరిగింది. ఇవి ఇంతవరకు స్టడీస్. ఇక మనం అప్డేట్స్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ సమయానికి 572 కేసులు తేలాయి. 34 ఇవాళ కొత్తగా 38 కేసులు ఇవాళ ఒక్క రోజులోనే 24 గంటల్లో వచ్చాయి 38. ఇక 14 మంది పోయారని అనుకున్నాం, కొత్తగా ఏమీ యాడ్ అవ్వలేదు. గుంటూరు కేసుల విషయంలో మాత్రం గుంటూరు ముందుంది అనుకున్నాం. ఇప్పుడు గుంటూరు ముందు కర్నూలు ఉండేది, తర్వాత గుంటూరు దాటేసింది. ఇప్పుడు కర్నూలు గుంటూరు సమానం అయిపోయాయి 126 కేసులతో. సరే, తక్కిన ఇంక వాటికి జోలికి వెళ్ళకుండా మనం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం 17 కేసులు అలా నడుస్తున్నాయి. అయితే 2-3 ప్రాంతాల్లో అనుమానితులు ఉన్నారు, వాళ్ళని తరలించారు అని అంటున్నారు. ఇంకా వాటికి సంబంధించిన నివేదికలు రావాల్సింది. మరో పక్క మనకు వరకు వస్తే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అని చెప్పి కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అని సియోల్ నుంచి తెప్పించారు. 1,00,000 కిట్స్ మనకి దేశంలో ప్రవేశించాయని ఈరోజే ముఖ్యమంత్రి గారు వాటిని ఇనాగ్రేట్ చేశారు.
అవి జిల్లాలకు వస్తాయి. అంటే ఇది టెస్ట్ చేసిన ఒక 15 నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది. అది 1,00,000 కిట్స్ తెప్పించారనేది ఇది ఒక శుభ పరిణామం. ఎక్కువ మందికి టెస్టింగ్ జరిగితే ఐసోలేట్ చేయడం, వాళ్ళు ఉంటే జాగ్రత్తలు తీసుకోవడం వీలవుతుంది. ఇది ఒక పద్ధతి. ఇక ఇండియా వైజ్ చూస్తే ఇండియాలో 13,495 కేసులు వచ్చాయి కొంతసేపటి క్రితం వరకు. అలాగే మరణాలు 448 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలు 147,376 వచ్చాయి. అమెరికాలో నిన్న 28,000 ఉన్నది, ఇవాళ 34,000కి వెళ్ళిపోయి 6,000 సుమారు ఉన్నాయి. ఇక స్పెయిన్ 19,000, ఇటలీలో 22,000, ఫ్రాన్స్లో 18,000, జర్మనీలో 4,000, యూకేలో 13,700 మరణాలు ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా, ఎందుకంటే మనం వాటి జోలికి ఇదివరకు డీటెయిల్గా చెప్పుకునే వాళ్ళం, ఇవాళ మనం బ్రీఫ్గా వీటితో వెళ్తున్నాం. ఇక విషయానికి వస్తే మనం ప్రతి వాళ్ళు ఇవాళ భారతదేశాన్ని అనుసరిస్తున్నారు. ఆఖరికి నమస్కార ముద్ర దగ్గర నుంచి అని చెప్పుకున్నాం మొదటి నుంచి కూడా. ఇవాళ చూస్తే పరిస్థితి చూస్తే మనకి దేశంలో న్యాచురోపతికి అనేటప్పటికీ బాగా ఏంటంటే, న్యాచురోపతి అనగానే క్వాక్స్ ఈ రంగంలో ఉన్నంతమంది ఆర్ఎంపీల్లో కూడా ఉంటారు బహుశా. ఏంటంటే పైగా వీటికి మన వాళ్ళు అది ఏ రంగమైనా సరే, అది జర్నలిజం అనండి, ఇంకో రంగం అనండి, లేనిపోయిన సెన్సేషన్ చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడికి ఉన్నంత ప్రాచుర్యం నిజాలు చెప్పేవాడికి, తర్వాత ఒక సాఫ్ట్గా పాజిటివ్ అవుట్లుక్తో వెళ్ళేవాడికి రాదు. అది గ్యారంటీ, అది ఎక్కడైనా సరే. అలాగే వీళ్ళకి అంత వీళ్ళు ఎవరో ఇప్పుడు ఈయన చూపించగానే విజయ్ కుమార్ ఇది న్యాచురోపతి క్వాలిఫైడ్ డాక్టర్ అంటే ఈయన ఎవరో అని అనుకుంటారు మీరు. కానీ ఇలా క్వాలిఫై కాకుండా ఊరికే ఏదో దాన్ని పట్టుకునే పాతవేమో తిరగేసి లేదా దానికి అవి ఇవి వీళ్ళకి కాళిదాస్ కవిత్వం కొంత, కవి గారి పైత్యం కొంత అన్నట్టుగా అవన్నీ చేర్చి దాన్ని జనాన్ని ఆకట్టుకునేలాగా అవి ఇవి చేర్చి దానికి రకరకాల పేర్లు, ఎప్పుడో 70-80 సంవత్సరాల నుంచి ఉన్న వాటికి దాన్ని ఏదో కీటోన్ డైట్ అన్న దానికి ఇంకో పేరు మార్చుకుని సొంత డైట్ కింద ఏదో పేరు పెట్టుకుని ఆయన ఒకటి వస్తాడు, ఇంకొక ఆయన వస్తారు. ఒక ఆయన పొద్దున్న సాయంత్రం వరకు నీళ్ళే తాగండి అని చెబుతాడు. ఇంకొక ఆయన అసలు ఇవేం వద్దు, నువ్వు కొరలు తిని అవి తిని ఇవి తిని అంటాడు. ఇలాంటివన్నీ రకరకాలన్నీ వచ్చాయి. జనం కూడా వెర్రి కింద మొత్తం అలాంటి మన రాజమండ్రిలో కూడా అలాంటి షాపులు కూడా వెలిసాయి, కేవలం అవే అమ్మే షాపులు. సరే, ఇవన్నీ అదో రకమైన వెర్రి కింద నడుస్తుంది. అది కాదు అసలు న్యాచురోపతి అంటే ఏంటి, యోగా అంటే ఏంటి. ఇది ఇలాంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు, కరోనా లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడం కోసం మనం ఆ రంగంలో క్వాలిఫైడ్ డాక్టర్గా, దేశంలోనే చాలా అతి తక్కువ మంది ఉంటారు ఈ రంగంలో క్వాలిఫైడ్ డాక్టర్స్, అలాంటి వారిని విజయ్ కుమార్ గారిని పిలుచుకున్నాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే కృష్ణకుమార్ గారు. చెప్పండి, ఇప్పుడు న్యాచురోపతి అన్నది ఇలాంటి విషయాల్లో ఏ విధంగా తోడ్పడుతుంది, అసలు దీని మూలాలు ఏమిటి? న్యాచురోపతి కన్నా వెళ్ళేముందంటే ఒక 2 minutes మన హ్యూమన్ బాడీ అంటే ఏంటి, దాని యొక్క ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందని. మనిషి శరీరంలో 30 నుంచి 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి, మినిమం 30 నుంచి 40 ట్రిలియన్ సెల్స్. దీనికి 1:10 రేషియోలో, అంటే ఒక సెల్కి మినిమం 1 నుంచి 10 వరకు బ్యాక్టీరియా, వైరస్లు ప్రతి కణంలో ఉంటాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏంటంటే, దిస్ ఇస్ అ మెకానిజం, అది నేచర్స్ అనుకోండి, గాడ్స్ గిఫ్ట్ అనుకోండి, నడుస్తూ ఉంటుంది. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు 24 hours 365 days పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆల్వేస్ ఇట్ ఫైటింగ్ అనమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కరోనా వైరస్ అనేది ఇట్స్ గోయింగ్ టు డేంజరస్ బికాస్ ఆఫ్ ద కంటామినలిస్. బట్ 80% ఆఫ్ ద పీపుల్కి డే డిసీజెస్లో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ కావట్లేదు. ఇదే కాకుండా న్యాచురోపతి అనేది సపరేట్ సిస్టమ్లా కాకుండా హౌ టు ఇంప్రూవ్ అవర్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అట్లానే ఫిట్నెస్ లెవెల్స్ ఎలా పెంచుకోవచ్చు, ఇలా వర్క్ చేస్తుంటుంది. ఒక ఐటీ లాంగ్వేజ్లో మాట్లాడడం, బికాజ్ మెనీ పీపుల్కి ఇప్పుడు అంత ఐటీలో ఉన్నారు, వాళ్ళ లెవెల్లో మాట్లాడుకుంటే ఇంతవరకు తెలుగు పదాలు ఉపయోగించారు. సరే, మీరు ఏం చేయండి, సిటీ నుంచి వచ్చారు కాబట్టి సరే సార్ క్షమించాలి. ఈ విషయంలో మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి అనేది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎవాల్వ్ అవుతూ వస్తుంది. అంటే దాని ఎవాల్వ్ అంటే ఎవాల్వ్ అవుతూ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎనీ జబ్బు వచ్చినప్పుడు దాంట్లో ఒక మెమరీ పవర్ లాగా ఉంటుంది. అంటే మనకి ఏమైనా సపోజ్ మన గవర్నమెంట్ రూల్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్లో కానీ కోడింగ్ అనుకున్నట్లే బాడీలో కూడా ఒక వైరస్ వచ్చిందిరా బాబు, దీన్ని మనం ఇంతకుముందు ఇలా ఫైట్ చేసామని బాడీలో ఒక సిస్టమ్ ఉంటుంది. మన సింపుల్ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే మనందరం పిల్లలకి పోలియో వ్యాక్సిన్ వేపిస్తుంటాం. పోలియో కానీ BCG కానీ ఇట్లాంటి వ్యాక్సిన్స్ అన్నిట్లో. ఈ పోలియో వ్యాక్సిన్ వేసినప్పుడు ఏం చేస్తారంటే మామూలు పోలియో వైరస్ని చాలా తక్కువ డోసులో, రీసెర్చ్ తర్వాత చాలా తక్కువ డోసులు తీసుకొని పోలియో వ్యాక్సిన్ మనం ఇస్తాం. దీంతో ఏమవుతుందంటే బాడీలో ఒక రకమైన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయి ఉంచుకుంటుంది, యాంటీబాడీస్ తయారై ఉంటుంది. ఈ యాంటీబాడీస్ ఒక ప్రోగ్రామ్లో లేకపోతే బ్యాంక్లో ఒక సెక్యూరిటీ అలారం లాగా బాడీలో ఉండిపోయి ఉంటాయి. దీన్ని ఎప్పుడైనా రియల్గా పోలియో వైరస్ పెద్ద మొత్తంలో వచ్చినా కానీ బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం డెవలప్ అయ్యింది కాబట్టి వెంటనే పోయి అటాక్ చేస్తుంది. అట్లనే BCG కూడా
బీసీజీకి యాక్చువల్గా మనకి చిన్న వయసులో వేసుకోమని ఉంది, కానీ కొత్తగా రీసెర్చ్ చూపిస్తుంది కరోనా వచ్చిన వాట్ దే ఆర్ వర్కింగ్ ఇస్ అందరూ వేసుకోవచ్చు, అన్ని వయసులో పెద్ద వయసులో కూడా వేద్దాము, బీసీజీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ సమ్ కొంత ఇంపాక్ట్ వస్తుంది పాజిటివ్ వేలో అని చెప్పేసి వరల్డ్ మొత్తం రీసెర్చ్ దే ఆర్ స్టడీయింగ్ ఆన్ దిస్ థింగ్. అవును. అలాగనే న్యాచురోపతి చేసే పని ఏంటంటేనండి, న్యాచురోపతి అనేది ఆయుర్వేదంలో స్వస్థవృత్త ప్రివెంటివ్ పార్ట్ నుంచి వచ్చి కొద్దిగా ఎవాల్వ్ అయింది. పర్టికులర్లీ మనందరం తెలుసు మన తినే ఆహారంలో విటమిన్లు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అట్లా జింక్ అనేది ఉండటం వల్ల కొద్దిగా ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది పర్టికులర్ వీటన్నిటికి. అలానే మనం తినే ఆహారంలో ఫైటోన్యూట్రియంట్స్ అంటారు, ఫైటోకెమికల్స్ ఆర్ ఫైటోన్యూట్రియంట్స్ అంటారు, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఇలా ఎక్కువ ఉండే ఫైటోన్యూట్రియంట్స్ ఏంటంటే పర్టికులర్లీ అల్లం ఒకటి, వెల్లుల్లి, దాల్చిన చెక్క, తెలుగు పేరు గుర్తురావట్లేండి, చమేలి అని మన మల్లెపూలు అనే ఉంటుంది, సేమ్ హిందీలో చమేలి అంటారు. అలానే పల్లేరు మన ఊళ్ళో బాగా దొరుకుతుంటుంది, పల్లేరు గింజలు అంటారు, పల్లేరు పూలు కానీ, వీటన్నిటిలో ఏంటంటే ఇట్లా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం తీసుకుంటే, కరోనా వైరస్ వెళ్ళి ఫస్ట్ థ్రోట్ దగ్గర ఉన్న పట్టుకొని అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో ఉండే ACE2 అంటారు, ACE2 ఇన్హిబిటర్ అంటారు, అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది ఉంటుంది. దీన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం. మనం తీసుకునే ఆహారంలో పర్టికులర్లీ సపోజ్ అల్లం తీసుకున్నాం అనుకోండి, అల్లం ఏంటంటే యాంటీహిస్టమిన్ థింగ్ తగ్గిస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే కొద్దిగా ఆస్తమా ఇట్లాంటివి ఉండే వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అట్లనే బ్లాక్ పెప్పర్, మన మిరియాలు అంటాం కానీ ఇంట్లో రొటీన్ వాడుకున్నాయి, ఇలాంటివన్నీ మ్యూకస్ని సీక్రెట్స్, అంటే అదొక అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కొద్దిగా మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు, అంటే ఇవన్నీ డైరెక్ట్గా మనకి హెల్త్ని కరోనా వైరస్ తగ్గించవు, కానీ కరోనా వైరస్ని ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే రక్షణ కల్పించినట్టే కొంత మనకి హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా మనం రకరకాల సిస్టమ్స్, ఇప్పుడు సపోజ్ రెగ్యులర్గా మనం ఇంతకుముందు ఏం చేస్తుండేవాళ్ళు అంటే, మనకి ఇంతకుముందు 6 ఋతువులు ఉంటుండే. యాక్చువల్లీ మనకి ఇప్పుడు వసంత ఋతువు ఎండింగ్ అయ్యే టైము. అవును. మనం ఈ ఋతువులో ఒక్కొక్క ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పోయి అంత డామినేస్ మనం మెక్డొనాల్డ్స్ ఇట్లాంటి వాటిలో పడిపోయి ఏం చేసాం అంటే, సీజనల్ ఫుడ్స్ అసలు టోటల్ మానేసాం. మనం సీజనల్ ఫ్రూట్స్ తింటలేదు, సీజనల్ ఫుడ్ మనం ఎంతమంది ట్రెడిషనల్గా ఏం ఫాలో చేస్తుందో దానివల్ల పోవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక హోమియోస్టాటిక్ మెకానిజం అది దెబ్బతింటున్నాం బికాస్ ఆఫ్ ఫాస్ట్నెస్ ఇన్ లైఫ్. ఇప్పుడు కరోనా రాకముందు ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ డైలీ వెళ్ళి ఈవినింగ్ చాలామంది వస్తుంటారు, మనలో చాలామంది కూడా. అటువంటిది ఇప్పుడు ప్రయాణాలంటే భయపడే స్టేజ్కి వచ్చాం. న్యాచురోపతి ఎట్లా చేస్తుందంటే, మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎట్లా, అట్లనే కరోనా విషయంలో జాగ్రత్త అండి. మనం పేపర్లు చదువుతున్నాం, ఇలాంటి వాళ్ళందరూ బాగా పాస్ చేస్తున్నారు, గవర్నమెంట్ బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో కేర్ తీసుకోవటం అనేది, అట్లనే మనిషి కంటామినేషన్ స్ప్రెడ్ చేసుకోవటం అనేది. కొన్నిసార్లు ఏంటంటే ఆల్మోస్ట్ కరోనా వైరస్ 7 మీటర్స్లో స్ప్రెడ్ అవుతుంది. 7 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ మన రొటీన్ భాషలో చెప్పుకోవాలంటే ఒక 3 ఫ్లోర్ల హైట్ వరకు, ఆ డిస్టెన్స్ వరకు, లేకపోతే దగ్గర 30 అడుగుల వరకు, 20 నుంచి 30 అడుగుల వరకు స్ప్రెడ్ అవుతుంది. బట్ వీటన్నిటికీ ప్రస్తుతం జాగ్రత్తలు పాటిస్తే ది బెస్ట్ థింగ్ అనమాట. అటు ఇటు మూవ్మెంట్ చేయకుండా ఉండటం కానీ, లేకపోతే ఎక్కువ మందితో సోషల్ గ్యాదరింగ్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ, ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ రెగ్యులర్గా ఎట్లా చేసుకోవచ్చు అనేది మనం రెగ్యులర్గా ఒక 2 పార్ట్ చేస్తున్నాం న్యాచురోపతిలో. ఒకటేమో న్యూట్రిషన్ పాయింట్, వీఆర్ వాట్ వీ ఈట్. మనం తినే ఆహారంతో మన యొక్క ఆహార విహారాలు, మన రొటీన్ చూసుకుంటే భగవద్గీత దగ్గర నుంచి కూడా గీతాచార్యుడు చెప్పినట్టు ప్రతి చోట ఇవన్నీ ఉన్నాయి. సో అదే కాకుండా ఎక్సర్సైజ్ పార్ట్ అంటే యోగా. దీంతో మన ఆరోగ్య సిస్టమ్ని లేదా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఏ విధంగా, డాక్టర్ గారు 2 విషయాలు ప్రధానంగా చెప్తున్నారు. ఆ 2 కూడా విడివిగా స్పష్టంగా చెప్పుకుందాం. ఒకటి ఆహార విహారాలు, రెండవది యోగా న్యాచురోపతి అని ముందే చెప్పుకున్నాం కదా. యోగా న్యాచురోపతి నిపుణులని, యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది, అలాగే ఆహార విహారాలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చాలా డీటెయిల్డ్గా ఆహారానికి సంబంధించి ఫస్ట్ ఆహారం, తర్వాత యోగా, దీని గురించి డీటెయిల్డ్గా ఆహారంలో దాని నియమాలు ఏమిటి, ఏమైంది న్యాచురోపతి ఏం చెప్తోంది ఆహార విషయంలో. న్యాచురోపతి చెప్పేది ఏంటంటే, మనం తినే ఆహారంలో అట్లీస్ట్ ఒక 10 to 20% న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే పర్టికులర్లీ ఫ్రూట్స్ కానీ ఎనీ సీజనల్ ఫ్రూట్స్ ఇదే తీసుకోవాలని లేదు. దాంట్లో ఏంటంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఏ కానీ విటమిన్ ఈ కానీ ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల, ప్లస్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల ఏమవుతుందంటే బాడీలో
వీ కెన్ ప్రివెంట్ సో మెనీ లైఫ్ స్టైల్ డిసీజెస్. మన ఆరోగ్య లేకపోతే నడవడికి సంబంధించిన రకరకాల జబ్బులన్నింటినీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రొటీన్ వచ్చే వాటిలో 90% మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ మనం గవర్నమెంట్ చెప్తుంది దూరంగా ఉండటం వల్ల, లేదా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల, చేతులు సబ్బుతో వాష్ చేసుకోవడం వల్ల, దానికి ఏమి ఖర్చు పెట్టగల ఒక 5 రూపాయలు 10 రూపాయలు సబ్బు పెట్టి సరిపోతుంది. వాష్ చేసుకోవటం వల్ల మనం చాలా రకాల జబ్బులు తగ్గించుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగనే మన న్యాచురోపతిలో ఫుడ్ హ్యాబిట్స్ ఏం చెప్తాయంటే 10 to 20% మినిమం ఫుడ్ మొడాలిటీస్ చేంజ్ చేయటం వల్ల. ఇప్పుడు పర్టికులర్లీ మొడాలిటీస్ అంటే ఏంటంటే మనం సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటాం. వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ ఫైటో కెమికల్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ ఫైటో కెమికల్స్ వచ్చేసి చాలా బాగా ఇంపాక్ట్ ఇస్తాయి. పర్టికులర్ ఆరెంజెస్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ACE2 ఇన్హిబిటర్స్ అంటారు. అట్లనే మన పచ్చి బఠానీ ఇవన్నీ ఏం చేస్తుంటే బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి మనకి హెల్ప్ చేస్తాయి. అలా రెండో పార్ట్ ఎనీ సిట్రస్ విటమిన్ సి కానీ ఇట్లాంటివన్నీ. జ్యూస్ కాకుండా ఫ్రూట్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల మన లైఫ్ స్టైల్స్ లైక్ ఈ షుగర్ పెరగడం కానీ ఇట్లాంటి ఇంపాక్ట్స్ అన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ప్లస్ వెయిట్ తగ్గించుకో. పర్టికులర్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్మోస్ట్ 40% పీపుల్ ఆర్ హ్యావింగ్ ఒబేసిటీ ప్రాబ్లమ్ ఇండియాలో. ప్లస్ ఇంకోటి కూడా ఇప్పుడు మీరు వెయిట్ అంటే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళని ఎక్కువ ఇది తాకుతోంది. ఒబేసిటీ వాళ్ళకి మోస్ట్ డేంజరస్ డిసీజ్ కింద మారుతుంది. నార్మల్ పీపుల్కి అంత డేంజరస్గా లేదు. 80% వాళ్ళు ఉన్నారు. ఒబేసిటీ వాళ్ళలో ఇప్పుడు మొత్తం ఈ 20%లో ఒబేసిటీ వాళ్ళు 75% ఉన్నారని. కరోనా వైరస్ వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే కరోనా వైరస్ ఇప్పుడు మీరు చరిత్ర చూస్తే లాస్ట్ 20 yearsలో మనకి చైనాలో ఒక వైరస్ వచ్చింది, సార్స్ అంటారు. అట్లనే మిడిల్ ఈస్ట్లో ఒకటి వచ్చింది, మార్స్ అంటారు. ఈ రెండు కూడా చాలా తక్కువ ఇంపాక్ట్తో మనం బయటపడ్డాం, ఎందుకంటే వాటిలో కంటామినేషన్ పెద్దగా లేదు. బట్ కరోనా వైరస్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో మనం రొటీన్గా చెప్పుకోవాలంటే మనం పాతకాలం బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి ఇప్పుడు స్మార్ట్ టీవీలోకి వెళ్ళిపోయాం, టచ్ స్క్రీన్లోకి వెళ్ళిపోయాం. వీటన్నిటిలో అట్లనే కరోనా వైరస్ కొద్దిగా స్మార్ట్గా యాక్ట్ చేస్తుంకోవచ్చు. దాని RNAని అది మార్చుకొని ఇట్ ఈస్ మనకి చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తుందనుకోవాలి. అంటే మనలో ఉన్న ఇంత చిన్న కరోనా వైరస్ ఇంత పెద్ద నిర్జీవి ఇంత పెద్ద ట్రంప్ లాంటి దాన్ని అంటే తెలుగులో ఒక పదం కూడా ఉంది, ట్రంప్ లాంటి బోల్తా కొట్టించేస్తుంది. అంత పెద్ద అమెరికా అధ్యక్షుడు కూడా ఏం చేయాలో అర్థం కాక చేతులు తెలిసిన పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ ఏంటంటే ఇది డైరెక్ట్ జబ్బేం క్రియేట్ చేయదు, బట్ ఉన్న ఎగ్జిస్టింగ్ జబ్బుల్ని పెంచుతుంది. పర్టికులర్లీ 40 ఏళ్ళ తర్వాత వచ్చిన బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, ఇటువంటి రకరకాల జబ్బుల్ని అంతకుముందు ఒక 5 సంవత్సరాలు వచ్చేదాన్ని ఇప్పుడు 5 రోజుల్లోనే కంప్లీట్ చేసే స్టేజ్కి వస్తుంది. ఇక్కడ రావడం వల్ల ఏమైంది, ఎక్కువ మంది వెంటిలేటర్కి వెళ్తే గవర్నమెంట్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు, అమెరికా లాంటి దేశంలో లేదు. ఆ స్టేజ్కి కాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే మన హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటం. ఇట్లానే కాకుండా గ్లోబల్ ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. ఇవాళ రాజమండ్రిలో ఇవాళ ఉండొచ్చు, లేకపోతే మీరు రేపు అమెరికాలో ఉండొచ్చు, లేకపోతే ఎల్లుండి ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇలా అయిపోయింది. దీంతో ఏమైందంటే బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కావడానికి ఎన్ని రోజులు పట్టిందో ఈ కొత్త సిస్టమ్ డెవలప్మెంట్ కావడానికి వీఆర్ గెట్టింగ్ ఎక్స్పోజ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ లాట్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవడానికి ఏంటంటే ఇంతకుముందు సార్స్ వీటన్నిటిలో కూడా సపోజ్ మనకి ఇంతకుముందు ఒక సామెత ఉంది, మీరు మనం చూస్తుంటాం, కామన్ కోల్డ్కి జలుబు చేసిన దానికి మందు వాడితే 1 రోజులు తగ్గిపోతుంది, మందు వేసుకోకపోతే 7 రోజులు తగ్గిపోతుంది అని చెప్పేసి. వైరల్ డిసీజ్కి మందు వేసుకుంటే 10 రోజులు, మందు వేసుకోకపోతే 1.5 అని చెప్పి. అవును. సో అలానే ఈ కరోనా వైరస్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కావడానికి, లేకపోతే కరోనా వైరస్కి ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి కానీ, అది ఉన్న ఇప్పుడున్న స్మార్ట్ వైరస్, ఇప్పుడున్న స్మార్ట్ యుగంలో స్మార్ట్ వైరస్ అనుకోవాలి మనం, అది దాన్ని కొద్దిగా ట్రేస్ చేయడం, ట్రాక్ చేయడం, వీటన్నిటిలో కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మనం ప్రివెంట్ చేసుకోవడం బెస్ట్ థింగ్. సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, ఇండివిజువల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవడానికి 10 to 20% సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకోవటం వల్ల అది ఖర్చు పెట్టుకోకర్లేదు, చాలా రొటీన్ దొరికే చిన్నవి కావచ్చు, అవి జామ పండ్లు కావచ్చు, చాలా బాగా ఇంపాక్ట్ ఇస్తుంది వీటన్నిటి. ఎందుకంటే పుష్కలంగా విటమిన్స్ అవన్నీ ఉన్నాయి. అందరూ ఖర్చు పెట్టి యాపిల్ తినక్కర్లేదు. యాపిల్ ఏ డే అంటే వాడు యూరోపియన్ కంట్రీస్లో యాపిల్ అనేది వాళ్ళ కామన్ ఫ్రూట్ కాబట్టి వాడు సామెత పెట్టుకున్నాడు. మనకి ఇక్కడ జామకాయ చాలా బెస్ట్. ఇవాళ మనం 100 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది, బట్ పల్లెటూరులో అంతా 20-30 రూపాయలు దొరికిపోతుంది కేజీ. ఇప్పుడు మీరు చెప్పిన బాగుంది ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్.
అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఇంక్లూడింగ్ అరటిపండు ప్రతిదీ కూడా సీజనల్ ఫ్రూట్స్ కూడా కృత్రిమంగా రసాయనాలతోటి పండించడం, రసాయనాలతో రైపింగ్ కూడా అంటే పండించడం, మాగవేయడం, మొగ్గపెట్టడం అంటారు కదా, అది కూడా కృత్రిమంగా జరుగుతుంది. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అన్నది ఈ మధ్యకాలంలో మళ్ళీ న్యాచురల్ ఫ్రూట్స్ అంటే సహజంగా పండిన పళ్ళు మీద వెళ్తున్నారు. అసలు దీనికి న్యాచురోపతి ఏం చెప్తాను? సార్ మన దేశ రాజధాని ఢిల్లీ సార్, ఇది మనందరూ తెలిసిన విషయమే. ఢిల్లీలో దగ్గర దగ్గర జనాభా 2 కోట్ల మంది ఉన్నారు. గుర్గావ్ కానీ, ఢిల్లీలో కానీ, లేదా నోయిడాలో కానీ ఇవన్నీ కలుపుకుంటే ఢిల్లీలో ఒకరోజు గాలి పీల్చుకుంటే ఈక్వల్ టు 30 నుంచి 40 సిగరెట్లు తాగినంత ఇంపాక్ట్ వస్తుంది మన లంగ్ సిస్టమ్ మీద, ఊపిరితిత్తుల మీద. సిమిలర్లీ కొన్ని ప్రపంచంలో కొన్ని అన్నింటి మనం మార్చలేము, కానీ మనకి సంబంధించినంత మనం ఏం చేసుకోవచ్చు అంటే అడాప్టబిలిటీ అంటాం, లేకపోతే మన పద్ధతులు మనం మార్చుకోవటంలో గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఇచ్చింది. వీటి మీద ఈ మీరు ఎథిలిన్ గ్యాస్ ఇట్లాంటివి పెట్టండి, మిగతా అంతకుముందు కెమికల్, దాన్ని కెమికల్ ఏదంటారు, కార్బైడ్ అవన్నీ పెట్టకూడదు. కార్బైడ్ స్ప్రేయింగ్లు ఆపేసి పూర్వంలో మళ్ళీ న్యాచురల్ కావు అంటారు, గడ్డిలో మాగవేయడం, లేకపోతే మీరు అన్నట్టు ఎసిట్లిన్ ట్రీట్మెంట్. చాలా సింపుల్గా నేను చెప్తాను. పంట నేను కూడా చాలా మంది చూస్తుంటాను. నేను ఎప్పుడైనా మామిడికాయలు తెప్పించినా కానీ పచ్చికాయలు తెప్పించి దాంట్లో 2 అరటిపళ్ళు పెట్టేస్తానండి. అరటిపండు పండిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ఏంటంటే ఎథిలిన్ వాయువు. ఇదేం చేస్తుందంటే బాగా పంటానికి బాగా పనిచేస్తుంటుంది. ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉపయోగించుకు మనం కూడా ఎంకరేజ్ చేయొచ్చు వాళ్ళని. ప్లస్ అట్లానే ఆర్గానిక్ ఫార్మింగ్కి ఈ మధ్య బాగా అందరిలో అవేర్నెస్ వచ్చింది, అవన్నీ మనం చేసుకోగలిగినాయి. బట్ నేను ఫ్రూట్ విషయంలో, రా సలాడ్ విషయంలో నేను చెప్పేది అంటే బయట ఎక్కడ తినొద్దు అంటాను రా సలాడ్స్. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ గురించి చెప్తున్నా, నేను 2-3 దశాబ్దాల నుంచి మీకు కూడా చెప్తున్నా, కృష్ణకుమార్ గారు మా ఇద్దరుకున్న పర్సనల్ పరిచయంతో. చాలామంది మన దగ్గర పర్సనల్ హైజీన్ పాటించాం. అది గుళ్ళో పూజారులు కానివ్వండి, కిందోళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ, కుల మత వర్గ రహితంగా ఎవరైనా కానీ అందరూ ఏం చేస్తామంటే సంకలో చేతులు పెట్టుకుంటాం, బాత్రూమ్కి వెళ్తాము, మూత్రం పోసుకొని వస్తాం, టాయిలెట్కి వెళ్తాం, చేతులు కడుక్కోము. అసలు సబ్బుతో కడుక్కోవడం మర్చిపోండి, మామూలు కూడా కడుక్కో, మన ఆరోగ్యం గురించి కూడా మనం కడుక్కోం. ఇటువంటి కేసుల్లో పర్టికులర్లీ హోటల్లో కానీ ఇలాంటి సలాడ్స్ తింటాం వల్ల అమీబియాసిస్ ఈజ్ కామన్ ప్రాబ్లమ్ అన్న ఇన్ఫెక్టెడ్ డిసీజ్ పర్టికులర్లీ. నేను అందుకని ఎప్పుడు మొదటి నుంచి నేను మిత్రులందరికీ అడ్వైజ్ చేసేది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా సలాడ్స్ అనేది బయట ఎప్పుడు తినబాకండి. ఫ్రూట్స్ కూడా ఏమైనా తినాలన్నా కానీ మంచి కడుక్కొని తినండి. పర్టికులర్లీ చిన్న కెమికల్ దొరుకుతుంది, పొటాషియం పర్మాంగనేట్ అంటారు, దాంతో వాష్ చేసుకొని మళ్ళీ అగైన్ మామూలు వాటర్తో వాష్ చేసుకుని తింటే సాధ్యమైనంతవరకు అన్ని రకాల క్రీమ్ నుంచి మనం రక్షించుకోవచ్చు. ప్లస్ కవర్డ్ ఫ్రూట్, ఇప్పుడు అరటిపండు ఉంటున్నాం, తొక్క తీసేసుకొని తింటాం, దానిమ్మ ఉంటుంది, తొక్క ఉంటుంది, అది తీసేసుకొని తింటాం. ఇట్లాంటివన్నీ బాగా చేసుకోవటం అంటే వీ కెన్ ఇంప్రూవ్ అవర్స్. బికాస్ రెండో పార్ట్ యోగా అనేది బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే లైఫ్ స్టైల్ మారిపోయిన తర్వాత అందరూ నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు, లేదా డిఫరెంట్ రకాల షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మనం అమెరికా షిఫ్ట్ కోసం అమెరికా టైంలో పనిచేస్తున్నాం, లేకపోతే యూకే టైంలో పనిచేస్తున్నాం, ఆస్ట్రేలియా టైంలో పనిచేస్తున్నాం. దీని వల్ల మన బాడీలో ఉన్న హోమియోస్టాటిక్ మెకానిజం అనేది దెబ్బతింటుంది. అంటే ఒక పరిపూర్ణమైన కోఆర్డినేషన్ అనేది దెబ్బతిని దిస్ ఈజ్ క్రియేటింగ్ ఏ స్ట్రెస్ ఆన్ ద బాడీ అండ్ మైండ్ బోత్. దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కొంతవరకు కాంప్రమైజ్ అవుతుంది. ఇటువంటి వాటిని తగ్గించుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ మనకి హెల్ప్ చేస్తుంది. ఫిట్నెస్ కోసం ప్లస్ అట్లనే మెంటల్గా మనకున్న ఇవాళ లైఫ్ స్టైల్ డిసీజెస్, పర్టికులర్లీ మీరు చూస్తే వాళ్ళు చాలామంది కుర్రవాళ్ళందరిలో ఎంసెట్ గురించి టెన్షన్స్ కానీ, లేకపోతే పెద్దవాళ్ళలో ఎకానమీ గురించి కానీ, లేకపోతే జాబ్ గురించి కానీ, వర్క్ టెన్షన్స్, ఇట్లాంటి వాటికి రొటీన్ సింపుల్గా ఒక 10 to 15 minutes యోగా ఆర్ మెడిటేషన్ విల్ హెల్ప్. చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. యోగాలో ఇప్పుడు ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం తక్షణ ఫలితాలు, సబ్జెక్ట్ ఫలితాలు ఇచ్చేవి టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ ఏమున్నాయి? ఇప్పుడు మీరు యోగా అని మొత్తం అన్ని ఆసనాలు వేయరా అంటే వాడు రాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు సింపుల్ టెక్నిక్స్ వాడికి మీరు ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం పనికొచ్చి ఏమున్నాయి ఇందులో? అలాగే ధ్యానం, మెడిటేషన్ ఎంతవరకు పనికొస్తుంది? నేను చాలామంది పర్టికులర్ ఇక్కడ ఎక్కువ మెట్రోస్లో ఎక్కువ తిరుగుతుంటానండి, హైదరాబాద్లో కానీ, ఇట్లా ఢిల్లీ కానీ, బాంబే కానీ. నేను ఫ్రెండ్స్ అందరూ చెప్పేది ఏంటంటే అంటికన్నా కష్టమైంది ఎవరికైనా ఏంటంటే టైం అనేది. మన టైం ఏమైందంటే ఇంతకుముందు మన టీవీ ఉండేది, టీవీ కోసం పోయేది. ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లు అన్నీ వచ్చిన తర్వాత 90% టైము మొబైల్ బిహేవియర్ అంటున్నారు. సైకాలజిస్టులు కానీ మొబైల్ బిహేవియర్ స్టడీ చేసిన ఎవరు చెప్పేది ఏంటంటే ఇంట్లో భార్య కన్నా కూడా, లేదా భర్త కన్నా కూడా, పిల్లల కన్నా కూడా మనం ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారా అంటే దీంతో. ఈ మొబైల్ అనేది మన ఇల్లు దాటి
దేశం ఎల్లలు దాటి మనుషులు ఇల్లు దాటి కరోనా వైరస్ అందరి దగ్గరికి వచ్చినట్టు మొబైల్ అనేది మనుషుల యొక్క మనసులు దాటేసి పర్సనల్గా మొత్తం ఆక్యుపై చేస్తుంది. నేను ఇక్కడ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డైలీ ఒక 15 to 20 minutes మార్నింగ్, ఒక 10 minutes మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి. 10 నిమిషాలు అంటే న్యూస్ చేస్తున్నా లేదా మొబైల్ మాట్లాడుకుంటా కూడా మనం చిన్న చిన్న సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. వరల్డ్ మొత్తం మీద ఇంక్లూడింగ్ MIT అమెరికాలో కూడా రీసెర్చ్ జరిగింది ఏంటంటే ప్రాణాయామ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అన్ ఇంపార్టెంట్ రోల్ పర్టికులర్లీ ఇన్ రిమూవింగ్ ద మన శ్వాసకోశ వ్యవస్థ జబ్బులు ఇట్లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ఇవాళ అర్బన్ పొల్యూషన్ కానీ లేకపోతే ఇటువంటి వాటికి కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ACE2 ఇన్హిబిటర్ అంటారు. పర్టికులర్లీ మీరు అందరూ పేపర్లో కూడా చూస్తుంటారు, మన వ్యూవర్స్ అంతా కూడా. ఈ ACE2 ఇన్హిబిటర్ని తగ్గించడానికి, డిఫెన్స్ మెకానిజం పెంచడానికి మనకి సింపుల్ ఎక్సర్సైజెస్ అలాంగ్ విత్ మైండ్ కోఆర్డినేషన్. యోగా ఎందుకంటున్నామంటే బాడీ మైండ్కి సమన్వయం చేసేది యోగా. అది పెంపొందించడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం వల్ల మనకి రకరకాల లైఫ్ స్టైల్ డిసీజ్ అని మనం తగ్గించుకుంటున్నాం. దిస్ ఇస్ ద థింగ్. సో యోగాలో మీరు చెప్పి లైఫ్ స్టైల్ డిసీజెస్ తగ్గించడం కోసం యోగాలో ధ్యానం ఒకటి, ప్రాణాయామం ఒకటి, సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాలు కావచ్చు. అవి సూర్య నమస్కారాలు కంబైన్డ్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాలు, అలాగే సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఏమన్నా సరే కూడా యోగాలో ఉన్న సింపుల్ ఆసనాలు ఎవరైనా సరే వయసును బట్టి. ఆఖరికి ఇప్పుడు జనరల్గా సాధారణంగా చెప్తారండి, అసలు ఏమీ లేకుండా నువ్వు పేపర్ చదువుకోవడానికి కూర్చోవడానికి ఒకవేళ కింద కూర్చోలేకపోతే మంచం మీద అయినా సరే, లేకపోతే ఇప్పుడు వచ్చి వీటి మీద అయినా సరే, లేదా దివాళ్ళ మీద అయినా సరే కూడా వజ్రాసనం వేసి కూర్చుంటే కూడా చాలా మేలు జరుగుతుందంటారు. అసలు వజ్రాసనం ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇలాంటి విషయాల్లో? వజ్రాసనం డైరెక్ట్గా దీనికి ఉపయోగపడకపోవచ్చు కానండి, బాడీలో కఫ టెండెన్సీని కొంతవరకు వజ్రాసనం తగ్గిస్తుంది. అంటే మనకి పర్టికులర్లీ మనం జలుబు చేసినప్పుడు కఫం వస్తూ ఉంటుంది. అటువంటి టెండెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ వైరల్ గ్రోత్ ఉంది బాడీలో, జీర్ణశక్తిని అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఎసిడిటీలు ఇవన్నీ, గ్యాస్ ఇవన్నీ కూడా పంపించేస్తుందని అంటారు కదా, తగ్గించేస్తుంది, అంతవరకు తగ్గించేస్తుంది. చేత వజ్రాసనం అంటే సింపుల్గా ఇప్పుడు ఒకేసారి మీరు అన్ని పిల్లి మొక్కలు వేయమంటే వాడు వేయకపోవచ్చు. ఒకేసారి చేయమంటలేదు, మన వయసుని బట్టి మనం చాలా రకాల ప్లాన్ చేసుకోవచ్చు. దగ్గర 200-300 రకాల పాపులర్గా ఉన్న ఆసనాలు ఉన్నాయి. వాటన్నిటిలో 200-300 చేయడం అందరి వల్ల కాదు. ఇది బెస్ట్ గురువు ఇన్ ద వరల్డ్ వల్ల కూడా BK సాయి గారి వల్ల కాదు కూడా. బట్ ఏంటి అడాప్టబిలిటీ అంటే మనకున్న వాటిల్లో సూర్య నమస్కారాలు 99% మంది చేసేసుకోవచ్చు. దానికి ఖర్చు ఏమీ లేదు. ఎప్పుడైనా ఒక వెళ్ళి 6 రోజులు నేర్చుకుంటే రోజుకు ఒక పావు గంట మన కోసం కూర్చోవటం కన్నా కూడా ఈజీ థింగ్. అట్లాగనే మన దగ్గర ఉన్న హ్యాబిట్స్ మనం చూస్తే పర్టికులర్లీ మనకున్న ఇమ్యూన్ సిస్టమ్ BCG వ్యాక్సిన్ వల్ల కానివ్వండి, లేకపోతే కొంత వర్షం ఏం నడుస్తుందంటే మలేరియా ఇంపాక్ట్ ఉన్న కంట్రీస్లో పెద్దగా ఇంపాక్ట్ రాలేదు, కొంత టెస్టింగ్ కాకపోవచ్చు. వాటన్నిటి కొద్దిగా ఇమ్యూన్ సిస్టంలో మనం ఇమ్యూన్ సిస్టమ్ మెమరీలో మనకు ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. దీనివల్ల కొంత మనం ఫైట్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి సేఫ్గా అని చెప్పేసి ఒక వర్షం నడుస్తూ ఉంది. బట్ ఓవరాల్గా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎనీ పర్సన్, ఇప్పుడు ఈవెన్ ఇంత పెద్ద అమెరికాలో కూడా అమెరికా అధ్యక్షుడు కూడా రోజు చేసే పని ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్. ఇంతకుముందు మన పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఎవరైనా సరే రోజు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఆ మాత్రం పాదయాత్ర చేయడం చిన్న విషయం కాదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత పెద్దవాళ్ళు, అంత బిజీగా ఉండేవాళ్ళే రోజు ఆరోగ్యం గురించి వాళ్ళు కొంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మన గురించి మనము ఎందుకు స్పెండ్ చేయకూడదు, మన గురించి మనం ఎందుకు కేటాయించుకోకూడదు టైం అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాలి. గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. పెద్ద వాళ్ళు, పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళే ఫిజికల్ ఫిట్నెస్ కోసం రోజు టైం కేటాయించుకుని, అంటే 1 నిమిషం తీరిక లేని వాళ్ళే కేటాయించుకున్నప్పుడు మనం ఎందుకు కేటాయించుకోలేము అని చేత మన కోసం మనం ఒక 10 నిమిషాలతో మొదలు పెట్టండి, అరగంట వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయండి. వీలైనంత వరకు నీకు చేతనైనంత ఫిజికల్ ఫిట్నెస్, నీ శరీరం పరిమితం చేసినంత వరకు మీరు యోగాసనాలు వేయండి. అలాగే ప్రాణాయామం, ఇలాంటి కరోనా వైరస్ లాంటి శ్వాసకోశానికి సంబంధించిన వాటిని అన్నింటినీ దగ్గర చేరకుండా ఉండడం కోసం కొంతవరకు ప్రివెంటివ్గా పనిచేస్తుంది ప్రాణాయామం. మెడిటేషన్, ధ్యానం చేస్తే మొత్తం శరీరం అంతటికీ కూడా చాలా ఒత్తిడి, టెన్షన్ ఫ్రీ అవుతుంది. వాటిని వల్ల టెన్షన్ ఫ్రీ ఎప్పుడైతాయో చాలా వరకు వ్యాధుల నుంచి నివారించుకోవచ్చు. అలాగే సహజ సిద్ధమైన పండ్లు, అవి కూడా పళ్ళు కూడా బయట తినే కోసిపెట్టే సలాడ్స్ అవి కంటే కాకుండా తీసుకొచ్చి డాక్టర్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు, ఇక మీద నుంచి అందరూ పాటించండి అని చెప్పి. అది పెద్ద ఖరీదు కూడా కాదు, పొటాషియం పెర్మాంగనేట్. అది డైరెక్ట్గా కలుపుకోవాలంటే ఏమైనా నీళ్ళలో కలిపేసి కొన్ని చుక్కలు వేసుకుని ఉప్పేసినట్టు
మన నీళ్ళు ఉప్పేసినట్టుగానే ఉప్పేసి కాకరకాయలు పెర్మాంగనేట్ కొనుక్కున్న తర్వాత ఉప్పేసి మనం కాకరకాయలు అన్ని కూరగాయలు ఎలాగ మనం కడుక్కుంటామో అలా పొటాషియం పెర్మాంగనేట్ వేసి కడుక్కుంటే దాని మీద ఉన్న ఆ నేటివ్ ఇంపాక్ట్ ఇచ్చి ఇవన్నీ కూడా మనకు తొలగిపోతాయి. ఆ తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటే మేలు జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ముందు న్యాచురల్ బట్టి సహజ పంటలకి మీద ట్రస్ట్ పెరిగింది కాబట్టి అవి ఆ ట్రస్ట్ మీద జనం ముందు అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి అనుకుంటున్నాం కదా కరోనా తర్వాత అని చెప్తూ, అలాగే ఇక్కడే మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇప్పటికే రైల్వే శాఖ భారతీయ రైల్వే ఒక ఆదేశాలు జారీ చేసింది ఇవాళే. ఏంటంటే ఒకవేళ నీకు ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయి మళ్ళీ రెగ్యులర్గా ఉద్యోగాలకు, ఎందుకంటే దేశంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ దేశంలోనే కదా ప్రపంచంలోనే చాలా గొప్ప సంస్థగా పేరు ఉన్న భారతీయ రైల్వేస్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఏం చెప్పిందంటే కరోనా అయిపోయిన తర్వాత కూడా నీకు లాక్డౌన్ తీసి మళ్ళీ నార్మల్గా నువ్వు ఉద్యోగ విధులకు వచ్చినప్పుడు కూడా నువ్వు పాటించాల్సిన విధులు, నీ జవ్వాలు, నీ సబ్బు, నీ హ్యాండ్ వాషులు ఇవన్నీ కూడా నువ్వే తెచ్చుకోవాలి, ఎవరివి వాడకూడదు, నువ్వే వాడుకోవాలి. ఫుడ్ కూడా నువ్వు వీలైనంత వరకు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఏసీలు వాడకుండా సహజ సిద్ధంగా గాలి వచ్చే మాదిరిగా ఆఫీసుల్లో వాటిల్లో మీరు తలుపులు తీసుకుని ఉండాలి అని చెప్పి ఇప్పటికే నామ్స్ ఇచ్చింది. అలాగే షేక్ హ్యాండ్లు అవి కట్టిపెట్టేయండి, నిషేధాలు, తర్వాత సామాజిక దూరం పాటించండి, ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత కూడా నమస్కారంతోనే విష్ చేయండి, ఇలాంటివన్నీ ఇచ్చింది. చాలా మంచి గైడ్లైన్స్ ఆల్రెడీ ముందే ఇచ్చింది రైల్వే ముందు పెద్ద ఆఫీసులన్నీ కూడా ఇదే పాటిస్తాయని కొంతమంది. ఇప్పుడు ఇంకో కొత్తగా వస్తున్న విషయం ఏంటంటే రేపు పొద్దున్న లాక్డౌన్ అయిపోయినా సరే కూడా చాలా పెద్ద కంపెనీలు అంటే వేల మీద ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఇంకా కొంతకాలం పాటు కొంత పర్సంటేజ్లో ఇంకా కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి కొన్ని నెలల పాటు కంటిన్యూ చేసి కొంతకాలం కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో చేయించుకోవాలి. ఏంటంటే అప్పుడే మళ్ళీ మనం అందరినీ తీసుకొచ్చేయడం, ఆఫీసుల్లో మళ్ళీ వీళ్ళందరికీ రోజు థర్మల్ టెస్టులు చేయడం ఇవన్నీ చాలా కష్టమైన పని కాబట్టి ఇలా చేద్దామనే ఆలోచనలు కూడా పెద్ద కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఇది విషయం. అందుచేత జాగ్రత్తగా ఉందాం. ముందు లాక్డౌన్ ఎందుకు పెట్టారో దాన్ని పూర్తిగా సఫలం అయ్యేలా చేద్దామని చెప్తూ రేపు మళ్ళీ కరోనా కాలంలో కలుసుకుందాం. డాక్టర్ గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారో చెప్పండి. ఒక చిన్న విషయం అండి, మనం కరోనా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో జర్మనీ మోడల్ ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మోడల్. వాళ్ళు చేసిందంటే ట్రేస్ ట్రాక్ అండ్ టెస్ట్. సో అలానే గవర్నమెంట్ కూడా మనకి ఎట్లనే పనిచేస్తుంది. మీరు రైల్వే అన్నారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తున్నాను. జనరల్గా చాలామంది మనలో ఏసీ క్లాస్ తిరుగుతుంటారు. నేను చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్స్ కూడా అడిగాను. ఈ ఉలెన్ బ్లాంకెట్ పర్టికులర్లీ, అంటే మనం ఎంత ఎడ్యుకేట్ అయినా కొన్నిట్లో మనం చాలా వెనకబడి ఉంటాము. ఉలెన్ బ్లాంకెట్ వాడు కనీసం 2-3 వారాలకు ఒకసారి కూడా వాష్ చేయండి. ఇప్పుడు నాకేం జబ్బు ఉందో నాకు తెలియదు, లేకపోతే మీకేముందో ఇప్పుడు కరోనా వైరస్ ఉంది. ఈ మధ్య రైల్వేస్ ఏం చేసినట్టు లాస్ట్ 1.5 months నుంచి బ్యాన్ చేసినాయి ఉలెన్ బ్లాంకెట్స్. మేము ఓన్లీ మామూలు బ్లాంకెట్స్ ఒకటి ఇస్తాం అని చెప్పేసి. ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో వాడేటప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక ఒక చిన్న విషయం మీరు చెప్పారు. మనలో చాలామంది హెయిర్ కటింగ్ షాప్కి వెళ్తుంటాం. హెయిర్ కటింగ్ పర్సనల్ కిట్ హార్డ్లీ ఇట్లా కాస్ట్ 200 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుందండి. కృష్ణకుమార్ గారు మీరు చెప్పినట్టు పర్సనల్గా 200 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో వాడాడు మనం పర్సనల్ కిట్ మన వరకు పెట్టుకుంటే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే దీస్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ మోస్ట్ ఇంపాక్ట్. ఇప్పుడు టవల్ ఎవరో దుడుచుకుంటాడో తెలియదు, అది పేద ధనిక వర్గం తెలియదు, అంతకుముందు ఎవరు దుడుచుకోలేదో నాకైతే తెలియదు. బట్ నేనేం చేయొచ్చు అంటే నా టవల్ నేను తీసుకుపోవటం వల్ల నాకు వచ్చే జబ్బు నేను సగం తగ్గించుకోవచ్చు. మన వరకు మనం హెయిర్ కటింగ్ చేసుకోలేకపోవచ్చు, కానీ మన కిట్ మాత్రం మనం తీసుకెళ్ళటం మన చేతుల్లో ఉన్న పని. ఇట్లానే మన వరకు నేను 1989 నుంచి వాడుతున్నా పర్సనల్ కిట్. ఇప్పుడు నేను కూడా పర్సనల్గా చెప్పేది ఏంటంటే, నేను మా అబ్బాయి కోసం మా ఇంట్లో ఒక కిట్ పెట్టుకున్నాను సపరేట్గా. ఆ కిట్ హెయిర్ కటింగ్ వెళ్ళినప్పుడు కార్లోనో లేకపోతే బైక్లో తీసుకెళ్ళి పెట్టేసుకుంటాం, మళ్ళీ వెనక్కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ పెట్టినంత మళ్ళీ వేరే వాళ్ళకి వాడచ్చు. ఆ కిట్ బాగు మహా అయితే 1 kg కూడా ఉండదు. బట్ ఏంటంటే మనకి చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటివన్నీ. ఎందుకంటే మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్. రొటీన్గా చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటాం. మీరు ఇందాక చెప్పినట్టు అమెరికాలో హెయిర్ కటింగ్ షాప్ ద్వారా వ్యాప్తి కావడం కావచ్చు, లేకపోతే ఇంకొక చిన్న విషయం అంటే ఇదంతా కాదు, యాక్చువల్గా మొన్న మనం నిజాముద్దీన్ జరిగింది కూడా ఏంటంటే, వాళ్ళందరూ కామన్గా అంటే ఒక ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పింది,
వాళ్ళందరూ కామన్గా మనకి బంతి భోజనాలు కూర్చున్నట్టు, అంటే ఇంట్లో మనకి ఇంతకుముందు కొత్త ఆవకాయ కలిపినట్టు, పర్టికులర్ గోదావరి జిల్లాలో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు కలిపేసి ఒకళ్ళకి ముద్దలు పెట్టినట్టు అక్కడ ఏంటంటే కామన్ ప్లేట్ ఒకటి ఉంటుంది, అక్కడ అందరు కలిపి తింటా ఉంటుంది. అలాంటి హోటల్ మనకి రాజమండ్రిలో కూడా వచ్చాయి. అందరికి ఒకటే ప్లేట్లో పెట్టి మనం తిన్నట్టు తినేయండి అని చెప్పేది, అందరూ ఒకటే పెట్టి. దీనివల్ల ఏమైందంటే బాగా స్ప్రెడ్ కావడం కదే. కరోనా వైరస్ ఉన్న డెడ్లీ ప్రాబ్లం ఏంటంటే మీకుందో నాకుందో లేకపోతే మన ఇంట్లో ఎవరికి ఉందో మనకి తెలియదు. ఇది బయటపడటానికి కనీసం 2 నుంచి 3 వారాలు పడుతుంది. కొన్ని కేసులు రేర్లీ 26 days కూడా పట్టింది, అంటే ఆల్మోస్ట్ దగ్గర 4 వారాల దాకా పట్టింది. అప్పుడు దాకా మనం కూడా క్యారియర్స్ కావచ్చు. ఈ విషయంలో మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. ఎనీటైమ్ బిలీవ్ ఒక ట్రస్టెడ్ క్వాలిఫైడ్ పీపుల్ నమ్మటం నేర్చుకోండి, కిందకి చిన్న వాళ్ళకి కలగకుండా. అట్లనే మన ఆరోగ్యం గురించి మన కోసం బతుకుతున్నాము, మన గురించి మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట టైం స్పెండ్ చేయడం వల్ల దీనికి ఒక పెద్ద ఖర్చు ఏమీ కాదు. మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే పెట్టుబడి కొంచెం, లాభం మాత్రం పెట్టుబడి గోరంత లాభం కొండంత అని ఒక మంచి సామెత ఉంది. కృష్ణకుమార్ గారు మీరే చెప్పాలి. ఇదే నాటగారు అన్నట్టుగా నీ ఆరోగ్యం కోసం నువ్వు రోజు 10 నిమిషాలతో మొదలుపెట్టి అరగంట వరకు కేటాయించు. ఇది నువ్వు చిన్న అల్పారంభంతో నువ్వు మొదలుపెట్టి నువ్వు అనల్పమైన లాభాన్ని పొందొచ్చు అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. న్యాచురోపతి అన్నది ఇవాళ మళ్ళీ ముందు దీనికి చాలా ఇంపాక్ట్ వస్తుంది. దీని న్యాచురోపతి ప్రతి వాళ్ళు సహజ ప్రకృతి వైపు నడుస్తున్నారు. అటువంటి ప్రకృతి వైద్యం వారు అన్నట్టుగా ఆయుర్వేదం నుంచి వచ్చినది, దాని ఎక్స్టెన్షన్గా న్యాచురోపతి. ఈ న్యాచురోపతి యోగా ఈ 2 కంబైన్డ్గా నడిచి యోగా వల్ల దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది ఇవాళ ప్రపంచం కూడా యోగాను గుర్తించింది. ఈ రెండింటితోటి దీనికి కులం, మతం, ప్రాంతం, వర్గం, రేసు, జాతి, గీతి ఏమీ లేదు. ఇది అందరికీ కామన్గా. మళ్ళీ దీనిలో అవి వేరకుండా అవి చేయకుండా అందరూ పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా ఉంటుందని చెప్తూ రేపటి కాలంలో మళ్ళీ కలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం.